హలో అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి, కానీ రాష్ట్ర పరిస్థితులు ఏ మేరకు మారాయి మనం బేరేజ్ వేసి చూడాలి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా? ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం అరెస్ట్ల పర్వం కొంతకాల క్రితం మొదలైంది, తెలుసు కదా. సోషల్ మీడియాలో ఐటీ యాక్ట్ కింద చాలామందిపై కేసులు పెట్టడం అండ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇదే కాంటెక్స్లో ఇప్పుడు పోలీస్ స్టేషన్లో హాజరు కావడం అనేది చర్చనీయాంశం అవుతుంది. జరుగుతున్న పరిణామాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులందరికీ సుపరిచితుడు కేఎస్ ప్రసాద్ గారు ప్రస్తుతం చాలా కాలం తర్వాత సాక్షి స్టూడియోస్లో ఉంటారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో ఇప్పుడు జరుగుతున్న ఈ గవర్నమెంట్ తీరుతెన్నులు ఏదైతే ఉన్నాయో దాదాపు ప్రశాంతంగా ఉందని చెప్పచ్చా, లేక ఏం జరుగుతుంది మీరే చెప్పాలి. అంటే వెనకటికి ఒక సామెత ఉంటుంది చూడు, పల్లెనుడు పిల్లతల గురిగాడని. ఎప్పుడో ఆయన ఏదో అన్నదానికి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం మనోభావాలు గాయమని ఇప్పుడు కేసులు పెడుతూ తర్వాత ఎవరిని పడితే వాళ్ళని సోషల్ మీడియాలో ఇచ్చేసారని వాళ్ళని అడావిడి చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న వాళ్ళు క్యాబినెట్ మీటింగ్లో ఆ మినిస్టర్లకి ర్యాంకింగ్లు ఇచ్చిందే ఒక ఉదాహరణ. మెయిన్ ఫంక్షనింగ్స్ నాకు తెలిసి ఫైనాన్స్, రెవెన్యూ అండ్ లా అండ్ ఆర్డర్ అండ్ ముఖ్యంగా హోమ్, ఈ 20 లోపల నుంచి ర్యాంకుల్లోనే ఉన్నాయి. అండ్ మోర్ ఆ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన మినిస్టర్ గారిది అయితే మరీ అధ్వానమైన ర్యాంకులో ఉంది. అండ్ మోర్ ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు ఇట్, ఆ లా శాఖ మంత్రిగా ఉన్న ఫరూక్ గారట, ఆయన నంద్యాల నుంచి, ఆయనకి ఎవరు ఇచ్చారో కూడా తెలియదు, ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు అనే పరిస్థితిలో ఆయనకి మొదటి ర్యాంక్ అంటే. అంత లా కేసులు తెరబడిపోయినవి ఏమున్నాయి, కొన్ని అట్లీస్ట్ కర్నూలులో బెంచ్ పెట్టారు. ఇలాంటివి అనవసరమైన విషయాలు ఎక్కడ చర్చనీయాంశం కాకుండా ఒక 17 మెడికల్ కాలేజీల్లో మాకు మెడికల్ సీట్లు 10,000 వద్దన్న ఆరోగ్య శాఖ మంత్రికి 6-7 ర్యాంకుల్లో ఉన్నాడు. అక్కడ అనుమానం రాకుండా నాకు కూడా 6వ ర్యాంక్ అని ముఖ్యమంత్రి గారు ఆయన ర్యాంక్ ఆయన ప్రకటించుకోవడం అంటే దట్ ఇట్ సెల్ఫ్. నారాయణ ర్యాంకుల్లో 1, 1, 2, 2, 2, 3, 3 చదివిన ఉదంతాల్లో ఫస్ట్ 3లోనే మెయిన్ ఫంక్షనింగ్స్ లేకుండా, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ గారు లేనప్పుడు రైట్ అండ్ ఆర్డర్ శూన్యం అని అర్థం కదా, ఓవరాల్గా ఫంక్షనింగే శూన్యం అని అర్థం కదా. అలాంటప్పుడు ఏముంటాయి, రామ్ గోపాల్ వర్మని నెల్లూరు పిలిచి అచ్చకం కబుర్లు చెప్పి అరెస్ట్ లేకుండా అడావిడి చేస్తూ పోలీసుల అష్టదిగ్బంధంలో ఉన్నట్టు. నాకు ఒకటే కోరిక ఉంది, ఆయనకు అక్కడికి వెళ్ళి కాలు మీద కాలు వేసుకొని కూర్చోకుండా సమాధానం చెప్పొస్తే చాలు, సగం గెలిచినట్టు వాళ్ళు. అంతేనా? అంతే. అంటే ఇక్కడ ఈ సోషల్ మీడియా పరిధిలో జరిగే అనేక మీమ్స్ కావచ్చు, ట్వీట్లు కావచ్చు, ఇవన్నీ కూడా వీటికి అసలు చట్టం ఏంటి, వీటికి ఒక పరిధి ఎవరైనా విధించి చెప్పారా? అంటే మనోభావాలు ఎవరికో దెబ్బతిన్నాయి, ఇంతకీ అగ్రీవ్డ్ పార్టీ కాకుండా మూడో వ్యక్తికి మనోభావాలు దెబ్బతిని పెట్టిన కేసు. దాన్ని తుంటు కొడితే పొలరాలేను సామెత ఉంటుండీ, ఎవడో ఎక్కడో ఈయన తీసిన దాని మీద వాళ్ళకి మనోభావాలు ఏం గాయమయ్యో అర్థం కావట్లేదు. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేశారు, ఏ బేసిస్ మీద? సరేమ్మా, నేను చేస్తే ఇప్పుడు నేను మీ మీద కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. కానీ దానికి ఒక బేసిస్ ఉండాలి కదా. ఏం ఉండదు, గౌరవ సుప్రీంకోర్టు డైరెక్షన్స్లో ఇట్లా పట్టించుకోరు. ఎందుకు న్యూస్ ఛానల్లో వచ్చింది తీసుకెళ్ళి కోర్టులో చూపించమనండి. ఇంతమంది అడ్వకేట్లు, ఇంత వ్యవస్థ ఉంది కదా. ఒక దృశ్య కావ్యాన్ని కోర్టులో ప్రజెంట్ చేస్తే యాక్సెప్ట్ చేయరు, దే విల్ ఓన్లీ కన్సిడర్ ఫర్ ద ఐ విట్నెస్. అండ్ ఇంతవరకు తెలిసి రామ్ గోపాల్ వర్మ గారి ట్రాక్ రికార్డ్ చూస్తే, అంటే ఆయన పెట్టిన ట్వీట్స్ కానీ ఇవి ఒక చిన్నపాటి వెటకారాలు, అక్కడక్కడ గెలడాలు, ఇవి తప్ప ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా ఆయన కించపరిచినట్టు మీరు ఏమైనా ట్వీట్స్ చూసారా? ఒకవేళ అలా జరిగిందా? అలా జరిగితే అది శిక్షార్హమా నిజంగా చట్ట ప్రకారం? ఇప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఒకటి ఉంటుంది, సర్కాస్టిక్గా కొంత క్రిటిసిజం ఉంటుంది. మనం ఏదో కోతి పని చేయింది అవతల మనం ఎందుకు క్రిటిసైజ్ చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను వీడియోలు మాడుతూ ఉంటాను, నేను అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా. దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ దిల్ గివ్ ఇష్టం వచ్చినట్టు నన్ను తిడుతూ ఉంటారు, ఏది పడితే అది మాడుతూ ఉంటారు. నేను అందరి మీద నా మనోభావాలు గాయమైన రోజు కేసులు ఎట్టు కూర్చుంటే నాకు దే విల్ నాట్ బి ఎ టుమారో ఫర్. కరెక్ట్. ద సేమ్ సినారీ అందరికీ అది అప్లికబుల్. ఇప్పుడు వాళ్ళు రామ్ గోపాల్ వర్మ గారి ట్వీట్ ఆయనే చెప్తూ ఉంటాడు, నా సినిమా మీరు నచ్చితే చూడండి, అయితే చూడడం మానేయండి అని. సో ఇట్ ఈస్ ఆల్సో అప్లికబుల్ ఫర్ ట్వీట్ ఆయన చేస్తే మీరెందుకు ఆవేశాలు పెంచుకొని చూడడం. ఎవరిని ఉద్దేశించారో వాళ్ళు రెస్పాండ్ అయ్యారు అనుకోండి, ఇట్ విల్ బీ ఎ వార్ బిట్వీన్ దోస్ టూ. వర్డ్స్ ఎక్స్చేంజ్ అవుతాయి, లేదా సెన్సిబిలిటీ ఉంటే దాన్ని ఎక్స్టెండ్ అవుతుంది, లేదంటే అదర్వైజ్ దే విల్ ఇగ్నోర్ ఇట్. మీకు కొంత లా కూడా తెలుసు కాబట్టి అడుగుతున్నాను ప్రసాద్ గారు. అంటే అదే మళ్ళీ అడుగుతున్నాను, ఎవరినైతే కేసు పెట్టారో వాళ్ళు రెస్పాండ్ కాకపోగా ఇప్పుడు మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారు, నేను వాళ్ళ మీద కేసు పెట్టచ్చా? పెడితే ఒకవేళ దాని పరిధులు ఏంటి? ఒకవేళ పెట్టినా కూడా ఇప్పుడు ఒక వ్యక్తి టైము తీసుకోవడం అన్నా, పోలీస్ వ్యవస్థ టైం దాని మీద వెచ్చించడం అన్నా, అది ప్రజా వ్యవస్థే కదా, ప్రజలకు సంబంధించిన వ్యవస్థ. దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నారు? అందులో ఈ మధ్య అసలు ట్వీట్సే లేవు, ఏ విధమైన పొలిటికల్ డ్రామాలు ఏమీ నడవట్లేదు. సో ఏమంటారు మీరు? నేను చెప్తుంది అదే, వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్ ఎట్లా డ్రైవ్ అవుతున్నాయి అనే దగ్గర టైం వేస్ట్ కార్యక్రమాలకే ఆద్యంతం. వాళ్ళు నేను ఇచ్చిన ర్యాంకులు అందుకే నేను చెప్పుకున్నా. అది ద మూమెంట్ వాట్ నీడ్ టు బీ
అన్న దగ్గర అది తప్ప ఆ ఒకటి తప్ప అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం లైమ్లైట్ ఫోకస్ అంతా రామ్ గోపాల్ వర్మ దీని మీద ఎన్లైట్ అయి ముందుకు వెళ్తాడు. మీడియా కూడా ఇంచుమించు అంతే కదా సార్. అంతే. ఇవాళ నెల్లూరు వెళ్ళారట, అక్కడ కూర్చున్నారట. నేనైతే చెప్తున్నాను, కాలు మీద కాలు వేసుకోకుండా కూర్చోపెట్టి ఎస్పీ గారు, ఎస్ఐ గారు, సిఐ గారు మాట్లాడితే సక్సెస్సే. అంతే. లాస్ట్ టైం కమిషనర్ దగ్గర కూర్చున్నప్పుడు ఇలా కూర్చొని మాట్లాడాడు ఆయన. అంటే ఏముంది, మిమ్మల్ని మీరు నమ్ముకున్నప్పుడు దాని అవుట్కమ్ అలాగే ఉంటుంది. అదంటారా, లేకపోతే చాలామంది అనుకుంటున్నట్టు, లేదు కొంతమంది కామెంట్ చేసినట్టు ఆయనకి లెక్కలేదంటారా? ఎందుకంటే ప్రతి సందర్భంలో చట్టాన్ని, న్యాయ వ్యవస్థని నేను చాలా గౌరవిస్తానని చెప్తుంటారు. ఆబ్వియస్లీ కదా. ఇవాళ ఆయన పోలీస్ స్టేషన్ పిలిస్తే వెళ్ళకుండా ఏం లేరు కదా. గతంలో చేసిన అడవడి వర్సెస్ ఇవాళ ఇన్ నీడ్ ఆఫ్ అన్నప్పుడు ఈజ్ దేర్, ఈజ్ రైస్ టు ద అకేషన్. అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. ఏమవుతుందంటే ఏమీ అవ్వదు, అందరికీ తెలుసు. సాయంత్రం ఏమవుతుందని విషయం తెలుసు. ఇట్నుంచి వాళ్ళ సినిమాలో డైలాగ్ లాగా డీజిల్ ఖర్చులను తోవలో బిర్యానీ ఖర్చులు దండగన్నట్టు. ఈ మొత్తం అంటే ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎవరెవరిపై యాక్షన్ తీసుకుందామని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం పూనుకుంది. ఇది ప్రభుత్వపరమైన ఒక చర్యగా భావించాలా, లేక ఇండివిజువల్ కెపాసిటీలో కొంతమంది అక్కడ వాళ్ళు ఉడుక్కుని పెట్టిన కేసులు అనుకోవాలి సార్? అంటే ఇప్పుడు మనం ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా కొట్టలేము ఒకడిని, వేరే వాడు కొడితే మనం ఆనందిస్తూ ఉంటాం అన్నమాట. అట్లా ఒకసారి వాళ్ళ మనోభావాలకి గాయపరిచేలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళారట. చిన్నప్పుడు చూడండి, కోర్టు మెట్లు ఎక్కినోడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినాడు, కాటికి వెళ్ళినాడు అని ఏవో చెప్తూ ఉంటారు కదా. అట్లాంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి ఆపాదించి అక్కడ దాకా తీసుకెళ్తే చాలు, వాళ్ళకి ఈగోస్ జస్టిఫై అవుతుంటాయి. ఎందుకంటే వెన్ దే కెనాట్ హిట్ డైరెక్ట్లీ, దే విల్ మేక్ ఇట్ ఆల్ సార్ట్ ఆఫ్ రక్కస్ అండ్ దే విల్ మేక్ అన్నెసరీ జంగిల్ డ్రమ్స్ అరౌండ్. దీనికి వివరణ ఇస్తూ లాస్ట్ టైం చాలా హల్చల్ జరిగి ఇదిగో వచ్చేసారు, అదిగో వచ్చేసారు, రామ్ గోపాల్ వర్మ గారు మిస్సింగు, తప్పిపోయాడు, దాక్కున్నాడు, ఇవన్నీ అన్న సందర్భంలో వర్మ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇచ్చిన వివరణ ఏంటంటే, క్రియేటివిటీ ఎవరైనా ఎక్కడైనా క్రియేటివ్గా ఏదైనా తయారు చేస్తే దాన్ని తెచ్చి నేను ట్విట్టర్లో పెడతాను. అండ్ అది కూడా సందర్భంలో అటువంటి ఇవి జరిగాయి తప్ప నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా కించపరచాలని చేయలేదు అని ప్రశ్నించారు. ఆయన అడ్వకేట్ కూడా మాట్లాడారు, మీరు చూసే ఉంటారు, బాలాగారు, ఈ సందర్భంలో. సో ఇప్పుడు గవర్నమెంట్ దీనికి ఇస్తున్న ఇంపార్టెన్స్ని బట్టి ఈ మెసేజ్ అంటే అందరికీ వెళ్ళాలని భావిస్తున్నారా? అంటే పోలీస్ వ్యవస్థ ఆయన్ని పిలవడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ వ్యవస్థ ఆయన్ని పిలిచింది దేనికి అన్నది 199 మందికి అవసరం ఉండదు, అర్థం అవుతుంది కూడా. మిగిలిన వాళ్ళు 1% ఎవరో క్రిస్ప్ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేది వేరు. ఆయన ఆ కంటెస్ట్లో సోషల్ మీడియాలో, ట్విట్టర్లో ఏదో పెట్టిన దానికి ఎవరికో మనోభయంగా అయితే వాడు పిలిచాడు, కంప్లైంట్ ఇచ్చాడు, దానికి పోలీసు వాళ్ళు పిలిచారు అన్నది కామన్గా మీలాంటి వాళ్ళకి 4 వాళ్ళకి అర్థమవుతుంది. కానీ 99% దీనికన్నా ముందు జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి? ఆయన సినిమాకి సంబంధించిన విషయంలో డిజిటల్ మీడియాలో సమ్ అమౌంట్ నీడ్స్ టు బి పెయిడ్ బ్యాక్ అండ్ 1 2 3 సేవ్ టైం బౌండ్ ఇలాంటివన్నీ మాడారు. దానికి ఇంటర్లింక్ చేయడానికి తపేలా ఛానల్ రెడీగా ఉంటాయి. ఈ రెండింటితో కథ ముందుకు వెళ్తుంది అనుకోండి, టైం వేస్ట్కు. అంటే డబ్బులు ఇచ్చి అలా పెట్టించారని, లేదు ఇవ్వవలసిందని ఏదో అదే అలాంటివి ఏవో ఉంటాయి కదా. ఇప్పుడు ఈ కంటెస్ట్లో దాని గురించి మాట్లాడే అనవసరంగా నేను ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసుకి సంబంధించింది ఆయన ఏదో ట్వీట్ పెడితే ఎవరికో మనోభావాలు గాయమయ్యాయి. అది కూడా ఆయనకు ఎవడైతే కేసు పెట్టాడో ఆయనకి కాదు, ఈయన ఎవరి మీద పెట్టాడో ఆయన్ని ఇతను ఓన్ చేసుకొని అతని వల్ల ఇతనికి మనోభావాలు గాయమై పెట్టాడు. కాబట్టి ఇది కొంచెం అర్థం కాని విధంగా అయితే ఉంది. అర్థం పర్థం లేదా అంటే అర్థం కాని విధంగా అయితే ఉంది ఖచ్చితంగా. తెలుగులో సామెతలు ఉంటాయి, ఎవడో అంతలు గంతలు మామని సంతలో అన్నది ఒకటి ఉంటుంది. దాన్ని డాట్స్ ఫిల్ చేసుకోవడానికి చాలామంది తెలుగు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అలా ఉంది ఇది. కానీ ఓవరాల్గా ప్రసాద్ గారు, ఈ గత లాస్ట్ జూన్ నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామాల క్రమం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ప్రభుత్వ పనితీరు కావచ్చు, జరుగుతున్న పరిణామాలు. నేను ఫస్ట్ టైం పాలిటిక్స్లో అధికారం వచ్చిన తర్వాత ఇలా టైంపాస్ చేయొచ్చు అన్నది ఈసారి చూస్తేనే, గవర్నమెంట్ని చూస్తే అర్థమవుతుంది. ఐ నెవర్ యాంటిసిపేటెడ్ దిస్ సార్ట్ ఆఫ్ గవర్నెన్స్. ఇంత టైం పాసింగ్ యాటిట్యూడ్తోనే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్న ఉదంతమే తప్ప వాట్ దే నీడ్ టు బీ అన్న దగ్గర ఈ రోజు దాకా నాకైతే కనబడలేదు. దట్స్ క్వైట్ సర్ప్రైజింగ్. ఇన్ ద డెమోక్రసీ హిస్టరీలో నేనైతే ఫస్ట్ టైం ఇట్లాంటి గవర్నెన్స్ చూస్తున్నాను. అందులో చంద్రబాబు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి ఉండి, ఇంకొకరు ఈ లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు సడన్గా ముఖ్యమంత్రి అయిపోతే ఇలా జరుగుతుంది అన్నదానికి క్వైట్ ఆపోజిట్లో ఒక స్థాయి కలిగిన చంద్రబాబు గారు ఉండి కూడా ఇలాంటి గవర్నమెంట్ నడుస్తుందంటే దేంతో నవ్వాలో నాకు అర్థం అవట్లేదు. అంటే గత గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక రకాల విమర్శలు, ఇష్యూస్, సీరియస్ బర్నింగ్ ఇష్యూస్ అని చెప్పి వాళ్ళు ఏమనెత్తారు. ఉదాహరణకి 30,000 మంది అమ్మాయిలు సడన్గా ఎత్తుకెళ్ళిపోయారు, తప్పారు. అమ్మాయిలు కాదు, వాలంటీర్లు మిస్ చేశారని. 70% ఆడపిల్లలే ఉన్నారు వాలంటీర్ వ్యవస్థలో. వాళ్ళ ఆడపిల్లలను మిస్ చేశారంటే దట్ ఇస్ క్వైట్ రెడిక్యులస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్
తర్వాత నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్ చూసుకుంటే కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కనీసం ఫస్ట్ 3 ప్లేసెస్లో కూడా లేదు. అండ్ ద రేట్ అండ్ దిస్ థింగ్ వాట్ దే ఎస్టాబ్లిష్డ్ ఆల్సో నాట్ ఈవెన్ మ్యాచింగ్. సో ఇవన్నిటిలోంచి వాళ్ళు ఏంటంటే ఒక ప్రభుత్వాన్ని అబాస్పాలు చేసి గవర్నమెంట్ తెచ్చుకోవడానికి వాళ్ళు చేసిన వ్యస్త ప్రయత్నం సఫలీకృతమైంది. సఫలీకృతం అయిన తర్వాత ఏంటంటే పాతవన్నిటిని ప్రజల్లోకి తీసుకొచ్చి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకొచ్చాం అన్నదాన్ని జస్టిఫై చేసే కార్యక్రమంలో వన్ ఆఫ్టర్ అనదర్ ఏదైతే చేశారో అవన్నీ ఒకదాని తర్వాత అగ్నిపునీతిలో జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడు. చూడండి, సీతాదేవికి అగ్ని పరీక్ష పెడితే ఎలా వచ్చింది. ఏ విధంగా అంటున్నారు అగ్నిపుడితలో బయటకు వస్తారు? ఎగ్జాంపుల్ వేల కోట్లు తగలబెట్టేశారని ఆ తపేలా పేపర్లు. వీళ్ళైతే అపోజిషన్ లీడర్లు చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు తీవ్ర చూస్తే అసెంబ్లీ వేదికగానే 101.5 కోట్లు మాత్రమే రంగులకి ఖర్చు పెట్టారని పవన్ కళ్యాణ్ గారే అసెంబ్లీ వేదికగా సమాధానం ఇచ్చిన ఉదంతం చూసిన తర్వాత అలాంటివి ఎన్నో ఉన్నాయి. అలా ఇంకా కాకుండా లడ్డు వివాదం ఒకటి తెరపైకి వచ్చింది. అది ఇంకా సెల్ఫ్ గోల్ అంటారు దాన్ని. ఎప్పుడైనా సరే అనవసరంగా అంటే నెలకు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు వాళ్ళు. మొదట లడ్డూలతో మొదలెట్టారు, తర్వాత కాదంబరి నత్వాన్ని తీసుకొచ్చారు. అవి ఎక్కడ ఉన్నాయి? ఆ కేసెస్ అవన్నీ నెక్స్ట్ లెవెల్కి లేకుండా ఎక్కడిదక్కడ ప్రతిసారి పనికి ఆహార పథకంలాగా ఏ నెల కాలంలో దాటవేతుకుంటూ వెళ్తే ఈ నెల అంతా తీసుకొచ్చారు. ఇప్పుడు రాంగోపాల్ వర్మ స్టేషన్కి పిల్లడం చుట్టూ తిరుపుతారు కదా. కథ అంటే ఇదంతా డైవర్షన్ టాక్టిక్స్ అంటారు. దిస్ ఇస్ డైవర్షన్ టాక్టిక్స్. దే ఆర్ అకస్టమ్డ్ ఫర్ ఇట్ ఫ్రమ్ ద లాస్ట్ 7 months. వాట్ అబ్సల్యూట్లీ దే ఆర్ డూయింగ్ ఇస్ డైవర్షన్ పాలిటిక్స్కి అకస్టమై దాన్నే సస్టైనబిలిటీగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది కూడా సూపర్ 6లో ఒక భాగమా సార్? అదే ఈ సూపర్ 7లోకి వస్తాయి. ఈ 7 అన్నది ఏంటంటే వాళ్ళ థాట్ ప్రాసెస్లోంచి వాళ్ళకి వాళ్ళు మనం కాపాడుకోవడం ఎలా, ఈ 6 ఇవ్వలేము కాబట్టి 7వది ఏదో తీసుకురండి. నెలకు ఒక అభాండాన్ని వేసి దాని చుట్టూ రాష్ట్రాన్ని తిప్పితే ఒకసారి బోట్లు అడ్డుపడిపోయి గేట్లు కానీ వరదలని అసలు కార్యక్రమం కన్నా కొసరవాట్ల మీద అనవసరమైన చర్చలు. తర్వాత వాళ్ళు కూర్చుని ఎటకారంగా 23.7 కోట్లు అగ్గిపెట్లు కాదు, అది 23 లక్షలు మీకు చదవడం రాదని, మేము సీఏలు ఐసీడబ్ల్యూ చదువుకొని కూడా మాకు అంకిలు చొక్కల మధ్యలో కామాలు ఎలా పెట్టాలో తెలియని నిస్సాయ స్థితికి తీసుకొచ్చి అట్లీస్ట్ టోటల్ అయినా టాలీ అవుతుందో మీ లక్షలతో అన్నది కూడా వాళ్ళు ప్రశ్నించుకోలేకుండా వాళ్ళు కాలక్షేపం చేసుకుంటూ ముందుకెళ్తారు. తిరుపతి అయితే ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ ఫండమెంటల్ మిస్టేక్. ఇట్స్ అ బ్లండర్ వాట్ హీ హెస్ డన్. దానికి ఇవాళ రిటైర్డ్ జడ్జి గారితో ఎంక్వైరీ అని 6 నెలల తర్వాతనే ఆ పండగెళ్ళిన ప్యాషన్ రిపోర్ట్లు ఇచ్చుకుంటే ఇలాగే ఉంటుంది. సింపుల్. పైన కొండమే టికెట్లు ఎవరు కింద ఇస్తారన్న దగ్గర అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 50 members లోపలికి వెళ్ళి దే ఆర్ క్రియేటెడ్ సమ్ రకస్. అలా ఎవరినో ఆవులు కాసుకొని వాళ్ళని గేదెలు కాసుకొని వాళ్ళని తీసుకొచ్చి సస్పెండ్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో టైం పాస్ చేసుకునే దగ్గర వాళ్ళకి సాటి తెలిసిపోయింది. ఏంటంటే ఒక లాజిక్ దీంట్లోంచి 5 సంవత్సరాలు ప్రభుత్వ స్థాపన జరిగితే 5 ఏళ్ళు ఎవడేం చేయలేడన్న దానికి ఈ గవర్నమెంట్ పరాకష్టం. మీరు ఏమీ చేయలేరన్నది వాళ్ళు శాసించుకుంటూ ముందుకెళ్తున్నారు. అంతకనే వెళ్ళలేదు. అంతే. వేచి చూద్దాం సార్. తర్వాత ప్రాధాన్యతలు ఎలా ఉండబోతున్నాయి? నెలకు ఒక కార్యక్రమం ఉంటుంది. యూ కెనాట్ లాస్ట్ 1 weekలో మనకు క్లూలు వస్తే అప్పుడు దాన్ని బట్టి ప్రిడిక్షన్కి వెళ్ళాలి. ఈ నెలకి రాంగోపాల్ వర్మ వేశారు. అదే అలాగా నెక్స్ట్ మంత్ ఇంకోటి ఉండొచ్చు అంటారు. ఆ నెక్స్ట్ మంత్ ఏంటన్నది కొత్తగావాలో సీదేవాళ్ళకి ఎదురు చూస్తూ కూర్చుని దానికి ప్రిపరేషన్లో దాని డేటాలు తెచ్చుకొని అరే ఇది కాదురా బాబు ఇది కాదురా ఇది అని చెప్పుకుంటూ తిరగాలి. అంతకన్నా ఇంకెళ్ళలేదు. రైట్. కేఎస్ ప్రసాద్ గారు ఎప్పట్లాగే ఘాటుగా కుండ బద్దలు కొట్టి మాట్లాడారు ఇవాళ కూడా. మరి ఇంకా ఎన్ని కుండలు బద్దలవ్వాల్సిన పరిస్థితులు వస్తాయో, మాట్లాడుకోవాల్సిన సందర్భాలు వస్తాయో వేచి చూద్దాం. ప్రస్తుతానికైతే రామ్ గోపాల్ వర్మ గారు ప్రస్తుతానికి నేను కొండల బద్దలు కొట్టగలను కానీ రాష్ట్రం అయితే కొండలు డింకిలు కొడుతున్నది. జిఎస్టీలోను జిఎస్డిపిలోను అట్లను. అంతకన్నా ఇంకేం లేదు. రైట్ సార్, నమస్కారం.